ప్రూఫ్ ఉండాలి కదా, ఒక ఎవిడెన్స్ ఉండాలి కదా, ఆయన స్మగ్లింగ్ చేసిందని ఏదో ఒకటి ఉంది కదా, ఉంది కదా, ఎఫ్ఐఆర్ కూడా ఉంది కదా, అది బెటర్. ఎఫ్ఐఆర్ చూపిద్దాం. అందుకోసం కొద్దిగా మైక్ దారా బాబాయ్, మైక్ ఇద్దామంటే సరిగ్గా పెట్టరా, కొద్దిగా మొత్తం చూడండి సార్. మీరు రోజు చాలా ఫేమస్ ఆల్రెడీ, ఇది ఇంత ఇంకా ఫేమస్ అయ్యారు ఆర్మూర్లో. ఇంటర్వ్యూ చేసింది మొదటి నుంచి వస్తారా. హలో హలో హలో, సంపాదన ఎక్కడిది రాకేష్ రెడ్డికి? శేషాచలం ఫారెస్ట్ లోనే దొరికేది ఒక అరుదైన సంపద. అక్కడ రాదు కానీ నేను చేసే ఎర్రచందనం రెడ్ గోల్డ్, ఇది నేను ఒక్కనే వాళ్ళ ఓన్లీ పైడి రాకేష్ రెడ్డి ఒక్కడే వాళ్ళ రెడ్ గోల్డ్. మీ ఇంటర్వ్యూలు ఎన్ని ఎర్రచందనం స్మగ్లింగ్ పై కన్నెర చేశారు ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్. చిన్న చేపలను వెంటాడని కాదు, పెద్ద పెద్ద తిమింగలాలను లోపల వేసేయాలన్నారు. దొంగలను పట్టుకోవడంతో ఈ దొంగ డబ్బు కాపాడుకోవడానికి ఇక్కడికి వచ్చి పట్టుకోవాలంటూ అటవీ శాఖకు ఆదేశాలు జారీ చేశారు. శేషాచలం అడవులను ఖాళీ చేస్తున్న స్మగ్లర్స్ పై ఉక్కు పాదం మోపాలన్నారు. కలిసి లొకేషన్ ఎందుకు కలిసినావు? ఎఫ్ఐఆర్ నంబర్ ఒక్క నిమిషం, 2021 ఎఫ్ఐఆర్ కాపీ సార్. కెమెరామెన్ ఎవిడెన్స్ లేకుండా మాట్లాడడం రాదు, మేము మీలాగానే చెప్తాం. ఏముందా ఎఫ్ఐఆర్లో కేసులో జైలుకు పోయిండు, ఎర్రచందనం స్మగ్లింగ్ కేసులో దొరికి జైలుకు పోయిండు.